అందరికీ నమస్కారం. ఈరోజు కేటస్పి ఛానల్లో ఫస్ట్ వీడియోగా నాగుల పంచమికి సంబంధించి ఇస్తున్నాను. నేను మామూలుగానే పొట్టలో పాల్పడడానికి పూర్తి వ్యతిరేకం. అయితే మన పెద్దలు, మన పూర్వీకులు ఏ సాంప్రదాయం పెట్టినా, ఏ ఆచారం పెట్టినా దాని వెనక సైన్స్ అనేది ఉంటుంది. ఈ నాగుల పంచమి అప్పుడు ఎక్కువ పొట్టలో పాలు ఎవరు పోస్తుంటారు ఏంటంటే, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన ఆడవాళ్ళు, పెళ్ళికైన ఆడవాళ్ళు, ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే లైక్ వాళ్ళు. దీని సమస్య క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు మనిషికి నవరంధ్రాలు ఉంటాయి ఈ శరీరం, ఈ దేహంలో అంటే 9. తర్వాత నాడులు ఉంటాయి. ఈ నాడులు మిళితే ఉన్నదే వెన్నుపూస, దీన్ని వెన్నుపామని కూడా అంటారు. ఇందులో కింద మూలాధార చక్రం దగ్గర కుండలిని శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అది పాములాగా ఉంటుంది. ఈ పాము నుంచి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యం అన్నటువంటి ఈ అర్షడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో ఇవి నిరంతరం ఆ పాము విషాన్ని చిమ్మినట్టు చిమ్ముతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వాటికి వశమైపోతామో ఇక బెస్ట్ వేలో ఉండలేము. దానిని కంట్రోల్ చేసే శక్తి ఈరోజు నాగుల పంచమి నాడు మన పుట్టలో పాలు పోసినప్పుడు, ఆ పాలు పుట్టలో పోయగానే పాము తాగదు, కానీ అప్పటికే ఆ పాము ఆ పొట్టలో ఉండటం ద్వారా దాని నుంచి వచ్చిన కొంత ఎనర్జీ, ఒక తేజస్సు, ఒక పరిమళం లాంటిది, ఎలాగంటే ఎయిర్లో కలిసిద్ది అన్నట్టు, అది ఎప్పుడు ఒక శక్తిగా మారిద్ది. మనిషి మైండ్ కూడా కంట్రోల్ చేయగలిగిన శక్తి ఎప్పుడుగా మారిద్ది అంటే, ఈ పాలు పోసినప్పుడు ఈ పాలు ఆ పొట్టలో ఉన్నటువంటి మట్టిలో కలిసిపోయి ఆ లోపల ఉన్న పాము యొక్క తేజస్సు, దాని యొక్క శక్తి, అది ఈ పాలతో కంబైండ్ అయిపోయి ఒక అద్భుతమైనటువంటి ఒక మెడిసిన్ లాగా మారిపోద్దంట. అప్పుడు వచ్చినటువంటి ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో నీలోకి వెళ్ళిపోయి నీలో ఉన్న చెడుని పారద్రోలి మంచిగా మారుస్తుంది. నీ మైండ్ కూడా యాక్టివ్లో ఉంటుంది, పాజిటివ్ వేలో. ఆడవారికి సంబంధించి వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటూ ఉంటుంది. అది రెగ్యులర్ సమతుల్యం చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేస్తుంది. పెళ్ళిగైన అమ్మాయిలకు సంబంధించి మానసికంగా ఏదైనా సమస్యలు ఉన్న అవన్నీ పోయేలా చేస్తుందట. సో ఇలా ఇంట్లో సంతానానికి సంబంధించి కావచ్చు, కుటుంబ సమస్యలకు సంబంధించి కావచ్చు, పెళ్లికైన వారికి కావచ్చు, ఇలా ఓవరాల్గా అన్నప్పుడు ఈ నాగుల పంచమి నాడు పాముకు పాలు పోయటం అంటే పుట్టలో పాలు పోయటం, అక్కడ వచ్చేసి ఒక రకమైనటువంటి సైన్స్, ఓ రకమైనటువంటి వైబ్రేషన్, ఓ రకమైనటువంటి ఫ్లేవర్, దాని ఫ్లేవర్ కూడా అనకూడదేమో, వైద్య అంటే మెడిసిన్ లాంటిది గాలిలోకి కలిసి వచ్చి నీకు ఆవిరి ద్వారా బాడీలోకి వెళ్ళిద్ది అన్నట్టు. ఇది పక్కన పెట్టినట్టయితే ప్రకృతి పరంగా వద్దాం. హిందూ శాస్త్రంలో, మన సనాతన ధర్మంలో పామునైనా, ఒక జంతువునైనా, క్రూర మృగమైనా, లేదన్నప్పుడు చిన్నపాటి పురుగైనా, ఏదైనా అంటే సృష్టిలో ప్రతి దానిని పూజించమని చెప్పేసి మన శాస్త్రం చెప్తుంది. బట్ నీకంటూ హాని చేయబోతే అప్పుడు దానిని సంహరిస్తావా, దూరం పెడతావా, నీ చాయిస్ అది. లేదు అంతా మంచిగా ఉందంటే హ్యాపీగా ఉండటమే. మునులు, ఋషులు వీళ్ళ యొక్క ఆశ్రమాలలో అన్ని జంతువులు, పక్షులు, అన్ని పాములు ఉంటూ ఉంటాయి. ఏంటంటే అక్కడ వాటికి తెలిసింది ఒకే ఒకటి, అక్కడ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్, అక్కడ ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్, ఆ అంబియన్స్ అన్నీ కూడా ఒక ప్రశాంత వాతావరణం. అందుకే ఎవరైనా ఏమీ చెయ్యి. అలా నువ్వు గనక ఉండగలిగితే అవి కూడా నేను ఏమీ చెయ్యు. అందుకే జంతువుల కేర్ టేకర్ రిమైండ్ మంది కూడా బాగానే ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మన సనాతన సాంప్రదాయంలో ఈ పాములకు సంబంధించి కూడా, అయ్యా నాగయ్యా, నేను తెలుసో తెలియకో నీ తోక తొక్కాననుకో తోటివాడనుకో, నడుము తొక్కాననుకో నావాడనుకో, పడగ మీద తొక్కాననుకో పగవాడని మాత్రం అనుకో మాకయ్యా, నువ్వు నా కంటపడకు, నేను నీ కంటపడను, ఎవరిదారి వారిది నన్ను కాపాడయ్యా అని చెప్పేసి కోరుకోవటం వెనక కూడా ఓ రకమైన పాజిటివ్ సెన్స్ అన్నట్టు చెప్తూ ఉన్నారు. మెయిన్గా ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే, పాములు అన్నప్పుడు అవి మన పురాణ దేశాలు మొత్తం మీద తిరిగాయండి. నాగబంధం ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే పాములు నిత్యం కూడా మనుషులకు మేలే చేస్తాయి. వాస్తవం ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు అత్యధికంగా చనిపోతున్న వారిలో పాములుగా చనిపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బట్ ఈ పాములు మనుషులు కూడా ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. బట్ పెరుగుతున్నటువంటి కల్చర్ వల్ల, ఎన్విరాన్మెంట్, రిమైనింగ్ ఉన్న సమస్యల వల్ల పాపం వాటికి నష్టం, మనకే నష్టం. మామూలుగా ఈ పాములు వచ్చేసి క్రిమి కీటకాలని, ఈ పంటలను నాశించే పురుగులని, ఎలుకలను తినేసి అవి మనకి మేలే చేస్తాయి. ఈవెన్ ఈ పుట్టినటువంటి ప్లేసెస్లో కూడా ఆ నేల అంతా కూడా చాలా గొప్పగా ఉండిద్దాడ. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే మా ఊరు ప్రతిపాడు నుంచి గొట్టిపడి వెళ్ళే దారిలో, గొట్టిపడికి నీరుపై 9 ఎకరాల పొలం ఉండేది. రైట్ సైడ్ మిరప పంట వేసేవాళ్ళు, అద్భుతంగా పండేది. అక్కడ ఒక పుట్ట ఉండేది, ఆ పక్కనే రేగు చెట్టు ఉండేది. అసలు అందులో బ్రహ్మాండంగా పంటలు పండేవి. అండ్ రేగు చెట్టు అద్భుతమైన కాయలు వచ్చాయి.
అంటే ఆ పుట్టలో ఉండటం వల్ల కూడా మేలే జరిగితే చెప్తా ఉంటారు. నిన్ను కాటైపోతే పాము నుంచి కాపాడుకోవడానికి దాన్ని చంపు, లేదా నువ్వు దూరంగానే వెళ్ళిపో కాదనలే, కానీ వాటికి మనం హాని చేయకుండా ఉంటే అవి కూడా మనల్ని ఏమీ చేయవు. ఓవరాల్గా నాగుల పంచమి నాడు నేను చెప్తుంది ఏంటంటే సైన్స్ మిళితమై ఉంది, ప్రకృతి ధర్మం మిళితమై ఉంది. మన పురాతన ఇతిహాసాలు మొత్తం తిరగేస్తూ ఉన్నట్టయితే ఈ పాములు దేవుళ్ళకి సంబంధించేసి క్షీరసాగర మదనంలో సాయపడింది వాళ్ళే పర్వతాన్ని చిలకటానికి. అండ్ వీళ్ళకి ఆభరణాలుగా ఉన్న, ఆదిశేషు వచ్చేసి విష్ణువుకి పాన్పుగా ఉన్న, ఇలా కొన్ని సందర్భాలలో మునులు పెట్టే శాపాలకు సంబంధించి అవి బలవుతూ ఉన్న పరీక్షిత్ మహారాజుని ఈ పాము కాటేసింది. దానికి జనమేజయుడు వచ్చేసి పరీక్షిత్ కొడుకు వచ్చేసి యాగం తలపెడతాడు. అదేంటి? సర్పయాగం. ఇప్పుడు ఆ సర్పయాగంలో అన్ని పాములు మాడి మసైపోతుంది. ఇప్పుడు ఈ పాములన్నీ కలగలిపి వేడుకుంటున్న మూమెంట్లో ఈ పాములకి సంబంధించేసి ఎవరైతే కీలకమైన వాళ్ళు ఉంటారో వారి ఆడపడుచు వచ్చేసి జరత్కారు. ఇది ముందుగా తెలిసినటువంటి వాళ్ళు జరత్కారుని ఆడపిల్లని జరత్కారు అనేటువంటి మునిని ఎవరైతే ఉంటారో ఆయనకిచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక కండిషన్ పెడతారు. వాళ్ళ పూర్వీకులు వచ్చేసి వాళ్ళు అసలు ఈ జరత్కారు పెళ్లి చేసుకుంటా ఊరు తిరుగుతూ పోతూ ఉంటాడు. ఓ రోజు వాళ్ళ పూర్వీకులు ఒక చోట కనిపిస్తారు. ఏ రకంగా తలకిందులుగా వేలాడుతూ, ఎవరయ్యా మీరు ఇలా ఉన్నారు ఏంటి అంటే, మా వంశంలో ఒకడు పుట్టాడు, వాడు పెళ్లి చేసుకోవట్లేదు, వాడు పిల్లలే పుట్టడం లేదు, దానివల్ల ఇదిగో మేము ఉండిపోయినాము, వాడికి పెళ్ళై పిల్లలు పుడితే మాకు స్వర్గం ప్రాప్తించింది, అప్పటి వరకు మా జీవితాలు ఇంతే అంటాడు. అయ్యా ఆ మనిషిని నేనేనయ్యా, నన్ను క్షమించండి, పెళ్లి చేసుకుంటా, కానీ ఎప్పుడు చేసుకుంటా? నా పేరు మీద ఉన్నటువంటి మహిళ ఉండాలి, ఎప్పుడు కూడా నాకు ఏవి అడ్డు చెప్పకూడదు అని చెప్పేసి లైక్ కావాలి. మొత్తానికి కండిషన్స్ అన్ని కూడా నాగులకు తెలుస్తాయి. అది విన్నటువంటి వ్యక్తి వచ్చేసి రావయ్యా మా ఇంటికి రా అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఇదిగో నా చెల్లి స్వీకరించి అని చెప్పేసి పేరు కూడా అదే అని చెప్పేసి చేస్తారు. దాన్ని వీళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న మూమెంట్లోనే ప్రెగ్నెంట్ అయింది. బట్ ఓ రోజు సాయం పూట సంధ్యావందనం చేయాలి. ఈయనేమో అలసి ఆమె ఒళ్ళో పడుకొని ఉంటాడు. ఎప్పుడు కూడా ఈయనకి ఇబ్బంది కలిగించకూడదు, కలిగిస్తే వెళ్ళిపోతానంటాడు. ఇప్పుడా ఒక భారీగా ఆయనకి సాయం సంధ్యావందనం చేసే సమయం ఆసనమైంది లే అని చెప్పాలి. అట్ ది సేమ్ టైం ఆయన పెట్టిన కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి, ఆయనకి ఇబ్బంది రాకూడదు, అంటే ఆయన నిద్ర భంగం కలగకూడదు. ధర్మమే కరెక్ట్ అనుకునేది లేపిద్ది. ఇక అప్పుడు నిద్రాభంగం చేస్తున్నావు, సో నన్ను ఇబ్బంది పెట్టు, ఇక నేను నీతో ఉన్నాను. అప్పుడు ఆమె అడిగింది, ఏంటి స్వామి ఇది, మీ ధర్మం మీకు గుర్తిస్తారంటే అంతా కూడా భగవంతుని యొక్క లీల, మనం చేయగలిగింది ఏమీ లేదు. నీ కడుపులో బిడ్డ ఉన్నాడు, వాడు గొప్పవాడిగా ఎదుగుతాడు, ఆస్తికుడు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడని చెప్పేసి అతనే మీ సర్పజాతిని కాపాడతాడని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. ఆ ఆస్తికుడు అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాళ్ళు పాండిత్యం కలవాడు. ఆ తర్వాత ఇంకా అటు ఇటు తిరుగుతూ అన్ని నేర్చుకున్న మూమెంట్లోనే మొత్తానికి సర్పయాగం చేస్తున్నప్పుడు ఇక అతని దాకా విషయం వచ్చేసింది. నాయన నువ్వే వెళ్ళి కాపాడు మీ మామలందరూ అని చెప్తే అప్పుడు ఈ జనమేజయుని సభలో చాలామంది పండితులు, పురోహితులు, పెద్దవాళ్ళు అంతా ఉంటారనమాట. అక్కడ వచ్చి ఈయన డైరెక్ట్ అడిగితే కాదు కదా, ఈయన ప్రజ్ఞాపాఠవాలతో పాండిత్యంతో జనమేజయుని యొక్క మనసు గెలుచుకుంటాడు. అప్పుడు జనమేజయుడు నీకు వరం ఇస్తాను కోరుకోయ్యా అంటాడు. అయ్యా నువ్వు నాకు ఇచ్చే వరం ఏదన్నా ఉంది అంటే, ఈ పాముల వల్ల ఈ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది, ప్రకృతికి ఎంతో ఉపయోగకరం అది, అవి గనక మొత్తం గనక నశించిపోతే ప్రకృతి ధర్మం తప్పుతుంది, సో ఎండ వానం కూడా అన్ని కూడా అడ్డదిడ్డంగా అయిపోతాయి, ఇబ్బంది అవుతాయ్యా, వద్దయ్యా ఈ యాగం ఆపేసే, ఇప్పటి వరకు నాశనం అయిపోయిన చాలు, ఉన్న వాళ్ళని బతుకుతారయ్యా, అదే నువ్వు నాకు ఇచ్చే గొప్ప వరమే అని చెప్పేసి పాములు గొప్పతనం చెప్పి, కోపం అన్నది నీకు వద్దయ్యా అని చెప్పేసి, జరిగింది జరిగిపోయింది అని చెప్పేసి మొత్తానికి ఎలాగైతేనే ఆయన యొక్క సత్ప్రవర్తనతో జనమేజయుని చేత యాగం ఆపిస్తాడు. ఆ రకంగా ఈ ఆస్తికుడి కథ తెలుసుకున్నా, ఈ ఆస్తికుడి మనసులో తలుచుకున్నా ఆ పాములు మిమ్మల్ని ఏమి చేయవాడు. సో పాములకు సంబంధించి మీకు ఎప్పుడైనా భయం ఏదని అనిపిస్తే ఆస్తికుడి గురించి మనస్ఫూర్తిగా తలుచుకుంటే మామూలు మిమ్మల్ని కాపాడుతుంది. అలా అని చెప్పేసి పాము ఎదురుగా ఉంటే ఆస్తికుడు ఆస్తికుడు ఆస్తుడు అనుకుంటూ ఉండమాకండి, వెళ్ళిపోండి ఆడి నుంచి. నేను అదే చెప్తా, ఎప్పుడు కూడా చెప్తా, బ్లైండ్గా ఉండొద్దని చెప్తా, మూఢనమ్మకాలు నమ్మొద్దని చెప్తా, ఓవరాల్గా అన్నప్పుడు చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాం. ఈ నాగుల పంచమి అనుకున్నటువంటి సైన్స్ అది, ఈ నాగుల పంచమి అనుకున్నటువంటి కథ అది, ఈ నాగుల పంచమి నాడే ఈ కద్రు పుట్టినటువంటి పిల్లలంతా కూడా, ఓకేనా, ఈ కద్రు పిల్లలు వీళ్ళంతా కూడా. సో ఓవరాల్గా అన్నప్పుడు పాములు కూడా ప్రకృతిలో భాగంగా మనతో పాటు జీవించాల్సినవి, కాకపోతే అవంటే మనకు భయం. అందుకే నువ్వు నాకు కనపడదు, నేను నీకు కనపడదు, ఒకవేళ కనపడ్డా తెలియక తొక్కాను అనుకో నన్ను శిక్షించొద్దు అని చెప్పేసి మొక్కుకోవడం. ఓవరాల్గా హిందూ ధర్మంలో ప్రతి దాని వెనక గొప్ప సైన్స్ అనేది ఉంటుంది, ధర్మం అనేది ఉంటుందంటే ఇదిగో ఇదే.